ఒక డిక్లరేషన్ అన్నమాట. మనం రెజ్యూమే రాసి రెజ్యూమేలో లాస్ట్లో రాస్తామే, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ డీటెయిల్స్ ఆర్ ట్రూ టు మై కాంటాక్ట్ అని రాస్తామే, అలా అన్నమాట. సో ఇక్కడ మనము డిక్లరేషన్, నూతన జీవితానికి నూతన జన్మ, క్రీస్తులో నూతన జన్మ అనేటువంటి దానికి నువ్వు డిక్లేర్ చేస్తున్నటువంటి ఒక విషయాన్ని ధృవీకరించడం, డిక్లేర్ చేయడం, ధృవీకరించడం. అది బాప్టిజం అంటే ఏంటంటే, బాప్టిజం అనేటువంటి దాన్ని నేను మీకు ఒక విధంగా చెప్తా. నా హృదయంలో నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అని చెప్పడానికి బయట అంటే నేను నా మనసులో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అని నా మనసులో అనుకున్నాను. ఓకే, దాన్ని నేను ఎలా వ్యక్తపరచాలి బయటికి అంటే, నీటి మూలంగా బాప్తిస్మం బయటికి, అంటే భౌతికంగానేమో నీటి మూలంగా బాప్తిస్మం తీసుకోవడం అనేటువంటిది వ్యక్తపరచడం, మనసులోనేమో క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలనేటువంటి తీర్మానం పొందటం. తర్వాత బాప్తిస్మం అనేటువంటిది సమాజంలో ధృవీకరించేటువంటి ఒక విషయం అన్నమాట. నేను ఇక నుంచి క్రీస్తు బిడ్డని అని చెప్పేటువంటి ఒక విషయం. ఇంకొక రకంగా చెప్పాలంటే, సింబాలైజింగ్ గా చెప్పాలి అంటే, నా మీద ఇంకా పాపానికి ఏమాత్రం అధికారం లేదు, నేను యేసుక్రీస్తునందు నూతన జీవితాన్ని పొందాను అనేటువంటి విషయాన్ని చెప్పటం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. కనుక మనం ఇక పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాం. కాబట్టి మన యొక్క పాప స్వభావం అనేటువంటిది చనిపోయి, మరి జీవ స్వభావం లేదా క్రీస్తునందు నూతన జీవ స్వభావం అనేటువంటిది తిరిగి లేపబడటం అనేటువంటిది బాప్తిస్మం యొక్క అర్థం అన్నమాట. బాప్తిస్మం యొక్క అర్థం ఏంటి చెప్పండి? బాప్తిస్మం యొక్క అర్థం ఏంటంటే, మొదటిది మనసులో నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలని తీర్మానించుకుంటావు. నేను మనసులో తీర్మానించుకున్నాను, ఐ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ అని నువ్వు మనసులో చెప్తావు. కానీ దాన్ని నువ్వు బయటికి ధృవీకరించుకోవడానికి ఎలా అంటే, నీటి మూలంగా బాప్తిస్మం పొందడం. నీటి మూలంగా నువ్వు బాప్తిస్మం పొందావు అనేటువంటిది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. సో ఇన్వర్డ్ ఫెయిత్ కి అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ బాప్తిస్మం అన్నమాట. తర్వాత ఇది ఏంటంటే పబ్లిక్ డిక్లరేషన్ అన్నమాట. నువ్వు ఇంకా క్రీస్తుకు సంబంధించిన వాడివి, క్రీస్తు దానవి, క్రీస్తు వాడివి అని చెప్పడానికి ఒక పబ్లిక్ డిక్లరేషన్ లాంటిదని మనం అర్థం చేసుకుంటున్నాం. తర్వాత మరి సాదృశ్య రూపకమైనటువంటి విషయం బాప్తిజానికి, వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బాప్టిజం, బాప్తిజం యొక్క స్థితిగతులు ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే, మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను, చూడండి. 28, 19, 20 వచనాల్లో క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఆజ్ఞ. అదేం చెప్పండి? క్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒక ఆజ్ఞ ఏమన్నాడు అక్కడ? కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యుడనుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. కాబట్టి బాప్తిస్మము అనేటువంటిది ఇవ్వమని చెప్పాడని ప్రభువు చెప్పాడు, ప్రభు తన శిష్యులకు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనము మన యొక్క జీవితాల్లో యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాను అని చెప్పటానికి రుజువు ఏంటి అంటే బాప్తిస్మం అన్నమాట. బాప్తిస్మం. చాలా మంది యూత్ ఈ రోజు యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, దే ఆర్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్, బట్ దే ఆర్ నాట్ డిక్లేరింగ్ దెమ్సెల్వ్స్
as a Christians. If they wanted to become a Christian, what suppose they have to do? They have to take water baptism. అంతే. కాబట్టి నీటి మూలంగా జన్మించడం అనేటువంటిది నీవు క్రైస్తవుడు అని చెప్పడానికి ఒక తీర్మానం లాంటిది, ఒక తీర్మానం. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన ప్రభు స్వభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అది మనము పాపమందు సమాధి చేయబడి నీటి నిమిత్తము నీటి యందు పునరుద్ధానమందు క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవంలోనికి మనము వస్తూ ఉన్నామని గ్రహిస్తాం బాప్తిస్మ క్రమం ద్వారా. కాబట్టి మరి ఆ బాప్తిస్మం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. బాప్తిస్మం మరి ఎవరు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చూద్దాం. మొదట బాప్తిస్మం అంటే ఏంటో చూసాం. ఆ బాప్తిస్మం అనేటువంటిది మనం ఎందుకు తీసుకోవాలి? క్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. ఎవరు బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి వారికి ఆజ్ఞ అన్నమాట. అంతేగాని బాప్తిస్మం కూడా ఒక చాయిస్ కాదు. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారికి ఓకే యేసు ప్రభు నమ్ముకున్నావు చాలు అనే చెప్పడానికి కాదు. యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నావు అనేటువంటిది నీ యొక్క మనసులో ఒక ఆలోచన అయితే, దాన్ని ధృవీకరించుకోవడానికి బాప్తిస్మం అనేటువంటిది ఒక కార్యాచరణ. మరి బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి? ఎవరు బాప్తిస్మం తీసుకోవాలంటే, those who have believed in Jesus as their personal Lord and Savior. యేసుక్రీస్తుని నా యొక్క సొంత రక్షకుడిగా, మీ యొక్క సొంత రక్షకుడిగా మరి అంగీకరించినటువంటి వారు మరి బాప్తిస్మం తీసుకోవాలి. ఈరోజు నేను తీర్మానించుకున్నాను, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నా పాపాల నిమిత్తం క్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించారని నమ్ముతా ఉన్నాను. నా పాప భారం అంతటిని క్రీస్తు ప్రభు వారి శిలువలో మోసుకొని నన్ను మరి పవిత్రపరిచాడని, నా పాపాలన్నింటినీ నా మీద నుంచి తొలగించాడని, నన్ను నీతిమంతుడిగా చేశాడని ఎవరైతే వారి యొక్క హృదయంలో విశ్వసిస్తారో వాళ్ళు మరి రక్షింపబడ్డారని, అలాంటి వారందరూ బాప్తిస్మం పొందొచ్చని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత ఒక వచనాన్ని చదువుదాం దాని కొరకు. అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనం చూడగలుగుతాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. కాబట్టి బాప్తిస్మం పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? బాప్తిస్మం తీసుకునేవాడు యేసుక్రీస్తునందు పూర్ణ విశ్వాసంతో ఆయనను అంగీకరించినటువంటి వారు పొందవచ్చు. మరి ఇంతకు ముందు కొన్ని రోజుల్లో కొంతకాలానికి పూర్వం నేను గమనించిన విషయాలు ఎలా ఉన్నాయంటే, కొన్ని క్రిస్టియన్ కాలేజీల్లో, కొన్ని క్రిస్టియన్ యూనివర్సిటీల్లో మరి సీట్లు రావాలి అంటే, ఎడ్యుకేషన్ కొరకు సీట్స్ రావాలి అంటే వాళ్ళు బాప్తిస్మం సర్టిఫికేట్ అడిగేవారు. అప్పుడు వాళ్ళు పని కట్టుకుని గబ మాస్టర్ గారి దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయనకు ఒక 10,000 15,000 చేతిలో పెట్టి, అయ్యా మా అమ్మాయికి మా అబ్బాయికి అర్జెంటుగా బాప్తిస్మం ఇవ్వాలి, యేసు ప్రభువు నమ్ముకోవాలని ఒకటే ఆధారిపోతున్నాడు అని అబద్ధాలు చెప్తారు. ఇక్కడ వాక్య ప్రకారం ఏంటంటే, యేసుక్రీస్తుని ఎవరు సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళకు బాప్తిస్మం ఇవ్వాల్సినటువంటి విధానం ఉన్నది కనుక మరి ఆ క్రమంగా బాప్తిస్మం ఇచ్చేటువంటి వారు అనమాట. అయితే వాళ్ళు అది దేని కొరకు తీసుకున్నారు బాప్తిస్మం? వాళ్ళ యొక్క అవసరత తీర్చుకోవడానికి. కానీ నిజంగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు, నిజంగా పూర్ణ హృదయంతో యేసుక్రీస్తుని రాజుగా, రక్షకుడిగా, ప్రభువుగా, మరి పాపాల నిమిత్తం, మీ యొక్క పాపాల నిమిత్తం ఆయన శిలువలో బలి అయినటువంటి మరి రక్షకుడిగా మీరు ఆయనను పూర్తిగా అంగీకరించినప్పుడు, మీ పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు ప్రభు వారు ఒక్క క్రీస్తు ప్రభు వారు మాత్రమే శిలువలో మరణించడం ద్వారా మీకు నిత్యజీవం లభించింది అని మీరు
విశ్వసించినప్పుడు బాప్తిసం పొందొచ్చని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత మనం బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలని నేను చెప్పాను, ఎందుకు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనము చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో క్రీస్తు ప్రభు వారిని ఉదాహరణగా మనం తీసుకుందాం. మన రక్షకుడు, మన రాజు, మన నిమిత్తం శిలువలో బలి అయినటువంటి మన యొక్క ప్రభువు, ఆయనే ఏం చేశాడు, యుక్త కాలమున మరి బాప్తిసం తీసుకున్నటువంటి వారిగా, యోహాను చేత బాప్తిసం తీసుకోవడానికి వచ్చినటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. ఆయన కొండకి మత్తయి సువార్త 3:13 ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా అని ఆయనను నివారింపదూచిన గాని యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతను అలాగూ కానిచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనము ఈ యొక్క మాట చూసినప్పుడు 16-17 కూడా చూస్తే, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబట్టి దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి దిగి వచ్చుట చూశాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. కాబట్టి మరి యేసు ప్రభు వారు బాప్తిసం పొందారు. యేసు ప్రభు వారు తన శిష్యులైనటువంటి వారందరికీ ఆజ్ఞాపించినటువంటి మాట ఏంటి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తర్వాత నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అనేటువంటి మాటలు మార్కు సువార్త మనము చూడగలుగుతాం. కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కడు నేను యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాను అని ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ ఏం చేయాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలి. తర్వాత ఇంకా మనం చెప్పాలంటే, బాప్తిసం పొందినటువంటి వాడే శిష్యుడు కాగలరు. క్రీస్తు ప్రభువుకి శిష్యుడు ఎవరవుతారంటే, బాప్తిసం పొందిన వాడే శిష్యుడు అవుతారు. బాప్తిసం పొందకుండా శిష్యుడు అవరు, డిసైపుల్ అవరు. కాబట్టి నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, నేను ఇంకా డిసైపుల్ని అనుకోవటంలో మరి మీనింగ్ లేదనమాట. ఎందుకంటే నువ్వు బాప్తిసం పొందకుండా, నువ్వు నీటి మూలంగా బాప్తిసం పొందకుండా నువ్వు ప్రభుకి శిష్యురాలివి కాలేవు కనుక నువ్వు తప్పకుండా బాప్తిసం తీసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. తర్వాత బాప్తిసం తీసుకోవడానికి మనకు కావాల్సినటువంటి క్రైటీరియా ఏంటి? ఉద్యోగానికి అప్లై చేయాలంటే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది కదా. ఏముంటాయి క్రైటీరియా చెప్పండి ఉద్యోగానికి అప్లై చేయాలంటే? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, తర్వాత ఏజ్ ఓకే. ఇంకా కొన్ని వాటికి క్యాస్ట్ క్రైటీరియా కూడా ఇస్తాడు కదా, క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఇస్తాడు. ఇంకా అలా కొన్ని క్రైటీరియాస్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్ డేట్ అని, ఆ లోపల అప్లై చేసుకోవాలని, దానికి మళ్ళీ ఒక సిలబస్ అనేది ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి చాలా విషయాలు అక్కడ ఉంటాయి. అదేవిధంగా మరి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, బాప్తిసం తీసుకోవడానికి ఏదన్నా క్రైటీరియా ఉందా అనేది మనం చూస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే ప్రధానమైనటువంటి క్రైటీరియా. అపోస్తల కార్యము 2:38 గమనిద్దాం, చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు పేతురు ఏమన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఇక్కడ క్రైటీరియా మనకు కనిపిస్తుంది. మొదటి క్రైటీరియాలో ఫస్ట్ పాయింట్ ఏంటి, మారు మనసు పొందాలి. రెండోది పాపక్షమాపణ పొందాలి. కాబట్టి ఆ మారు మనసు, పాపక్షమాపణ. మారు మనసు అంటే మనసు మార్పు చెందడం, లోకాన్ని ద్వేషించడం, లోకంలో ఉండే విషయాలను ద్వేషించడం, పాపాన్ని ద్వేషించడం, శరీరాశలను ద్వేషించడం. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నిజంగా చేయగలమంటావా ఇవన్నీ?
నిజంగా మనం శరీరాశను చంపి బతకగలమా? శరీరాన్ని కోరుకోవద్దు, లోకాన్ని కోరుకోవద్దు అంటే మరి రకరకాల డ్రెస్సులు, రకరకాల హెయిర్ స్టైల్స్, రకరకాల ఫుడ్, రకరకాలైనటువంటి విషయాలు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి కదా. మరి వాటి సంగతి ఏంటి అంటే దెర్ ఆర్ సర్టెన్ లిమిట్స్, కొన్ని హద్దులు మనకు ఉంటాయి. విశ్వాసంలో మనం కొనసాగుతూ ఉండగా మనకు అవి అర్థం అవుతుంది. విశ్వాసంలో మనం విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉండగా ఆ లిమిట్స్ మనకు అర్థం అవుతుంది. వాటిని బట్టి మనం ముందుకు వెళ్తాం. అలాగని చెప్పేసి కంప్లీట్ గా మనం ఏమి ఇది చెయ్యం. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం లోకాన్ని ద్వేషించడం అంటే, పాపక్షమాపణ పొందడం అంటే, మారు మనసు పొందడం అంటే మొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత మరి మొదటిది ఏంటి? రిపెంటెన్స్, మారు మనసు పొందడం. రెండోది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ఆ తర్వాత ఆయనను అనుసరించడం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుంటా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లేపెనని నీ హృదయం అందు విశ్వసించిన నీవు రక్షింపబడు. 10వ వచనంలో ఏమంటున్నాడు? ఎలాగైనా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. కేవలం నేను మనసులో యాక్సెప్ట్ చేశానంటే కుదరదు, నోటితోటి ఒప్పుకోవాలి. నోటితోటి ఒప్పుకోవాలి. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనం ఏం చేయాలా? నీటి ద్వారా బాప్తిసం పొందాలి. నీటి మూలంగా రక్షింపబడుట అనేటువంటిది క్రీస్తు ప్రభు వారు మనకు నేర్పినటువంటి, ఆయన చేసినటువంటిది మనకు నేర్పినటువంటి విధానం. కాబట్టి ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి మనం ఈ పాత జీవితం అనేటువంటిది తొలగింపబడి నూతన జీవితం అనేటువంటిది మనకు రావాలి అంటే మనందరం నూతన సృష్టిగా మార్చబడాలి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇంకొక పాయింట్ కూడా మనం చూద్దాం. చూడండి, మరి ముందు జీవితం మనకి ఎలా ఉంటది? క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు, మారు మనసు పొందక ముందు, బాప్తిసం పొందక ముందు, పాప క్షమాపణ అందుకు ముందు మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం గమనించినప్పుడు, అంటే బాప్తిసం తీసుకోక ముందు జీవితం ఎలా ఉండాలి, తీసుకున్న తర్వాత జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది నేను చెప్తున్నాను. ఓకేనా? దాన్ని ఎలా చెప్పాలని అనుకుంటున్నానంటే, బాప్తిసం తీసుకునే ప్రాసెస్ కి ముందు చివర ఆపరేషన్ చేయాలనుకోండి, పేషెంట్ కి ఆపరేషన్ చేయాలంటే ముందేం చేయాలి? ఆపరేషన్ కోసం సిద్ధపరచడం అనేటువంటిది ఇనిషియేటింగ్ ప్రాసెస్ అన్నమాట. ఆ తర్వాత బాప్తిసం అయిపోయిన తర్వాత లాస్ట్ లో, అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ ఏం చేయాలి? ఆ నొప్పులు, తర్వాత పుట్లు, ఇవన్నీ కూడా బాడీలో కలిసిపోవాలంటే దానికి కొంత మెడిసిన్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ మెడిసిన్ ప్రాసెస్ ద్వారా ఆపరేషన్ కంప్లీట్ గా సెట్ అయిపోతుంది, బాడీలో కలిసిపోవాలి. నేను మీకు ఒక ఉదాహరణగా చెప్పినటువంటి యొక్క విషయాల్లో బాప్తిసానికి ముందు నీ జీవితం ఎలా ఉండాలి, బాప్తిసం పొందిన తర్వాత నీ పరిస్థితులు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తే, మొదట పాపక్షమాపణ ఉండాలి. మొదట ఏం చేయాలా? పాపక్షమాపణ ఉండాలి. ప్రార్థనలో సమయాన్ని గడపాలి. ఆ తర్వాత సువార్తను నమ్మాలి. ఏం చేయాలి చెప్పండి? సువార్తను నమ్మాలి. కాబట్టి సువార్తను నమ్ముట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత బాప్తిసం తీసుకోవడానికి ఇప్పుడు నేను రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి, కానీ నేను చెప్పాల్సిన మాట ఏం చెప్తున్నానంటే, నీ నోటితో నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మీదట నువ్వు బాప్తిసం పొందొచ్చు. ఓకేనా? మరి కొంతమంది ఇలా బోధిస్తున్నారంటే, నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే దేవుడు నీకు ఒక దర్శనం చూపించాలి, దేవుడు నీకు ఒక కళ ద్వారా నీతో మాట్లాడాలి. ఆ తర్వాత దేవుడు నీతోటి పర్సనల్ గా మాట్లాడి, నువ్వు నా బిడ్డవి, నువ్వు బాప్తిసం తీసుకో అని చెప్పేసి నీతో మాట్లాడితే గానీ, ఆ ప్రూఫ్ ఉంటే గానీ నువ్వు బాప్తిసం తీసుకోకూడదు అనే ఆలోచన మరి కలుగుతుంది. అంటే అలాంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. కొంతమంది కొన్ని డినామినేషన్, కొన్ని విశ్వాసాలు. అయితే నేను అంత దూరం ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు అంత దూరం అంటే,
పేతుడు బాప్తిసం ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? 3,000 మందికి. వాళ్ళందరూ ఏం చేశారంటే సువార్తను అంగీకరించారు. వాళ్ళందరూ ఏం చేశారు? యేసుక్రీస్తు యొక్క సువార్త, ప్రభు వారి గురించినటువంటి సువార్త విని పాపక్షమాపణ ఉంది పేతురు దగ్గరికి వచ్చి బాప్తిసం పొందారు. అయిపోయింది, బాప్తిస క్రమం అయిపోయింది. ఎన్ని వేలు చెప్పారు? 3,000 మందికి ప్రభు దర్శనాలు కలిగాయా? 3,000 మందికి ప్రభు వారు దర్శనంలో కనిపించి ఒక వచనంలో మాట్లాడి మీరందరూ బాప్తిసం తీసుకోండి అని అన్నారా? లేకపోతే సువార్త విన్న వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందారు? సువార్త విన్నారండి. వాళ్ళు ఏం చేశారు? సువార్త విన్నారు. మనసులో వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నారు. వాళ్ళు అవును ప్రభువే, ఆయనే రక్షకుడు, ఆయనే నా పాపాల నుంచి నన్ను విడిపించిన ప్రభువే అని వాళ్ళు హృదయంలో నిశ్చయించుకున్నారు, నోటితో ఒప్పుకున్నారు. కాబట్టి అలా చేశారు. కాబట్టి వాళ్ళు హృదయంలో విశ్వసించారు. కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే బాప్తిసం మనం ఎప్పుడో తీసుకోవచ్చు. ఇప్పటికే చాలా కాలం మనం సమయం వృధా చేసాం. వృధా చేయడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఏంటి ఆ కారణం అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు సరిగా లేకపోవడం. పూర్వం బాప్తిసం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితం బాగోలేదు, వాళ్ళు ప్రభువుకు దూరం అయిపోయారు. మరి వాళ్ళని గమనించినప్పుడు మిగిలిన వాళ్ళు బాప్తిసం తీసుకోబోయేటువంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మనం కూడా ఇలా అయిపోతామేమో అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నాం. అయితే మనం శోధన సహించువాడు ధన్యుడు అనే మాట ఉంది కనుక ఈ భూలోకంలో మీకు శ్రమ కలుగును, అయినా కానీ మీరు ధైర్యంగా ఉండండి, ఈ లోకాన్ని నేను జయించాను అనేటువంటి మాట ప్రభు చెప్పాడు. కాబట్టి నిరంతరం మనం ప్రభు మీద ఆధారపడుతూ మన యొక్క పనులన్నింటినీ ప్రభుతోటి ఆయన చిత్త ప్రకారం జరిగిస్తూ వెళ్తే మనము తొట్టిల్లకుండానే ఉంటాం. కానీ తొట్టిల్లినంత మాత్రం అదేం తప్పేం కాదు. తొట్టిల్లిన తర్వాత ప్రభు మనల్ని మళ్ళీ సరిచేస్తాడు. ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట అంటే చాలు, ఆయన మనల్ని రక్షించేటువంటి వారిగా ఉన్నాడు. ఆ తర్వాత మనం బాప్తిసం పొందిన తర్వాత మన యొక్క జీవితం ఎలా ఉండాలి అనేటువంటి దాంట్లో ఏంటంటే ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉండాలి, వాక్య ధ్యానాన్ని కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. అసలు ఎప్పుడైనా మనం ఎందుకు పడిపోతాము, లేకపోతే ఆ బాప్తిస క్రమాన్ని లేదా విశ్వాస జీవితాన్ని ఎందుకు మనం తప్పిపోతాము అంటే ఒకే ఒక పెద్ద కారణం, మనం ఫెలోషిప్ ని ఎప్పుడైతే పోగొట్టుకుంటామో, సంఘ సహవాసాన్ని మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో ఆటోమేటిక్ గా మనం వెనకబడిపోవడానికి ఒక పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది అనమాట. కాబట్టి నీ సహవాసాన్ని నువ్వు విడవనంత కాలం, నీ సహవాసంలో నువ్వు కొనసాగేటువంటి క్రమంలో నువ్వు పడిపోకుండా ఉండడానికి ఎక్కువ మార్గాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. పరిశుద్ధ జీవితాన్ని మనం అన్వయించుకోవాలన్నమాట. ఈ విధంగా మనం చేస్తే మనము ఆ బాప్తిసం అనేటువంటి క్రమంలో మనం కొనసాగడానికి వీలవుతున్న వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొక మాట చెప్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచన భాగాన్ని మనం చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవిస్తున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. కాబట్టి ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. తర్వాత మనము ఇంకా బాప్తిసం అనేటువంటి విషయాల గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. వీలైనంతగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నా కొరకు పరలోక నా పాపాన్ని నేను భరిస్తూనే ఉన్నాను, ఎందుకు ఈ జీవితం అనే ఆలోచన నాకు కలిగి ఉన్నాను. అయితే ఎందుకంటే ఈ జీవితం మీరు ఇచ్చినటువంటి జీవితం ప్రశ్నార్థకం కానే కాదు. మీరు ఇచ్చినటువంటి జీవితం ఎప్పటికీ ప్రశ్నార్థకం కానే కాదు. మీరు ఇచ్చిన జీవితానికి ఒక మంచి అర్థం ఉంది. అది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మీదట, పాపక్షమాపణ నొందిన మీదట నేను ఆ జీవితాన్ని, ఆ ఆనందాన్ని, పరలోకపు దర్శనాన్ని, పరలోకపు ఆనందాన్ని
నేను పొందుకుంటాననేటువంటి నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా ఈ యొక్క మాటల చేత హెచ్చరింపబడుతూ ఒక మంచి తీర్మానంతో మనం బాప్తిసం పొందవలసిన వారిగా ఉంటున్నాం. బాప్తిసం పొందినటువంటి వారికి శిక్ష విధింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అనేటువంటి మాట మనం చూస్తాము. అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వమానవాడిలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతివాడు శిక్షార్హుడే. క్రిస్టియన్ ఫ్యామిలీ అయినా శిక్షార్హుడే. తరతరాల నుంచి మా ఫ్యామిలీలో వాళ్ళందరూ క్రిస్టియన్స్ అన్నా శిక్షార్హుడే. అలాంటి కన్సెషన్ ఏం లేదు కదా, మనకి క్యాస్ట్ కేటగిరీ ఉన్నట్టుగా అలాంటి కన్సెషన్స్ ఏమీ లేవు. అందరూ కూడా ఏం చేయాలా, నోటితోటి యేసుక్రీస్తుని యేసు ప్రభు అని నోటితోటి ఒప్పుకొని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి ప్రభువుని మృతుల నుంచి లేపాడని ఎవరైతే